7వ అధ్యాయం సొలొమోను యొక్క ప్యాలెస్ మరియు మందిరము యొక్క మంటపాలు, మందిరంలో వినియోగించుకునే ప్రత్యేక ఆకర్షణీయ వస్తువులు ఏ విధంగా సొలొమోను చేయించాడు అనేది మనకు అర్థమవుతుంది. సొలొమోను యొక్క వైభవాన్ని ఇది సూచిస్తుంది. సొలొమోను కాలంలో జరిగిన కట్టడాలు సొలొమోను యొక్క వైభవాన్ని సూచిస్తాయి. మీరు ఇప్పుడంటే మన దేశంలో మన ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చాలా తేటగా కనబడుతుంది. ఒకప్పుడు ఖరీదైన భవనాలు మన ప్రాంతాల్లో ఉండేవి కాదు. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ కంట్రీస్, ఇతర పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ కంట్రీస్, వీటిల్లో కొన్ని భవంతులు నిర్మాణం కనుక మనం చూస్తే వాటి నిర్మాణకునికి, నిర్మింపచేసిన యజమానునికి ఉన్న ఖ్యాతి, జ్ఞానం, అభిలాష అర్థమవుతుంది, ప్యాషన్ అర్థమవుతుంది. కనుక సొలొమోను కట్టినటువంటి నగరును చూస్తే ఎంత ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తో, ఎటువంటి జ్ఞానం, ఎటువంటి ఆర్కిటెక్చర్ కలిగిన వ్యక్తో అర్థమవుతుంది. చూడండి, కొన్ని గృహాలు మనం చూస్తాం, వాటి నిర్మాణం చాలా స్పెషల్గా ఉంటుంది. వాటికి వాడేటువంటి మెటీరియల్, దానిలో ఆ ఇంటిలో వినియోగించుకునేటువంటి ఉపకరణాల యొక్క విశేషాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మోడర్న్ టైమ్స్ కాబట్టి ఎక్కడ ఉన్నతమైన గృహ నిర్మాణాలు చేపడుతున్నా వారిస్తున్న బ్రోచర్స్లో వారు ఏర్పాటు చేస్తున్నటువంటి విధానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గత దినం నేను ఒక బిల్డర్ని కలిశాను. ఆయన ఒక స్పేస్ రూమ్లో ఒక కిచెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐరన్ షెల్ఫ్స్ 60,000 నుండి పైకున్నటువంటి విధానంలో కామన్ ఏరియాగా వాడుకునేట్టుగా, షెల్ఫ్గా వాడుకునేటట్లుగా రూపొందించబడిన విషయాలు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఈరోజు ఈ చిన్న చిన్న వాటిని చూస్తే మనం సంబరపడుతున్నాం. ఆనాడు అంటే ఇప్పటికి ఇంచుమించుగా 2950 సంవత్సరాల క్రితం సొలొమోను మహారాజు మాన్యువల్ మెథడ్స్లో చేయించినటువంటి ఉపకరణాలు, మంటపాలు, విధానాలు చూస్తే సంభ్రమం కలగక మానదు. 13 సంవత్సరాలు కట్టాడు అతను తన యొక్క నగరాన్ని. 7 సంవత్సరాల మందిరాన్ని కట్టాడు. 13 సంవత్సరాలు తాను తన నగరును కట్టించుచూ ఉండి దాని పనిని ముగించాడు. కట్టించుచూ ఉండి అన్నప్పుడు పర్సనల్లీ ఇన్వాల్వ్డ్, ఎందుకంటే అతనికి యుద్ధాలు లేవు, శత్రు భయం లేదు, ఆహారం ప్రజలకు ఉంటుందో లేదో అనేది లేదు, సుభిక్షమైన దేశం. కాబట్టి ఈ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ అనేది మనకు అర్థం అవుతుంది. కనుక చదువుతాను, చూడండి. సొలొమోను 13 సంవత్సరాలు తన నగరును కట్టించుచూ ఉండి దానినంతటిని ముగించెను. కట్టించటమే కాదు, ముగించటం కూడా. ప్యాలెస్ అంటారు కదా, ఒక మహాభవంతిని నిర్మాణం చేశాడు. అంతేకాదు, నగరాన్ని కట్టించుకున్నాడు. ఒక టౌన్షిప్ ఏర్పాటు చేశాడు తనకి, తన పనివారికి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫర్నిష్డ్ క్వార్టర్స్ ఏర్పాటు చేశాడు తన సేవకులకు కూడా. ప్రభుత్వం, వివిధ డిపార్ట్మెంట్స్ వారి యొక్క పనివారి కొరకు క్వార్టర్స్లు కట్టిస్తున్నారు. అది ఒక సింగిల్ సముదాయం, భవన సముదాయం. టెలికామ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి ఒక భవన సముదాయం. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, వారు ఒక భవన సముదాయం, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ కోసం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక ప్లేస్లో భవన సముదాయాలు, క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్ ఇట్లా కడుతున్నారు. ఆ కాలంలో అయితే ఒక సిటీ, ఒక నగరమే, పట్టణం కాదు, నగరం, ఒక సిటీ కట్టాడు. కనుక ఎంత రిచ్నెస్ అతని రాజ్యంలో ఉందో కనిపిస్తుంది. 13 ఏళ్ళు కట్టాడంటే అర్థం అవుతుంది. ఎంత ఉత్కృష్టమైనటువంటి సమీకరణ అది.
లెబానోను అరణ్యపు నగరును కట్టించిన దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలముల మీద వేయబడింది. లెబానోను అరణ్యపు నగరు మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో కప్పబడిను. ఆ స్తంభం వరుస వరుసకు 15 చొప్పున 3 వరుసలుండెను. 15 పిల్లర్స్ అన్నమాట. 3 వరుసలు, వరుసకు వరుసకు పైగా 15 చొప్పున 3 15 45 పిల్లర్స్తో ప్రత్యేకమైన స్పెషల్ హాల్ లాగా చేస్తున్నాడు. వాటికి ఉన్న 3 వరుసల్లో కిటికీలు ఉన్నాయి. 3 వరుసల కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీరు కన్స్ట్రక్షన్స్ చూస్తే పారు తప్పకూడదని కిటికీకి ఎదురుగా కిటికీ, ద్వారబంధానికి ఎదురుగా ద్వారబంధం ఇప్పటికీ నిర్మాణం చేస్తుంటారు. వీటికి ఒక పేరు తగిలిచ్చారు, వాస్తు అని. బైబిల్ సపోర్ట్ చేస్తుంది వాస్తుని అని. ఏమీ సపోర్ట్ చేయదు బైబిల్. బైబిల్ ఎక్స్ప్లెయిన్స్ ద డీటెయిల్స్. వాస్తుని కాదు వివరించింది, విధానాన్ని వర్ణించింది. విధానాన్ని వాస్తుగా అప్లై చేసుకుని దానికి ప్రాధాన్యత ఇస్తూ క్రైస్తవులు సహితం ఇది నాన్న ఈ వాస్తు పిచ్చికి పోయారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి చూశారు, ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. వాటి విషయంలో ప్రతివారు ఒప్పుకుంటారు. తూర్పున గుమ్మం ఉంటే అంటే ఎండ ఇంటి మీద పడుతుంటే మెలకువ సాధ్యం అవుతుంది. మెలకువ సాధ్యమైన వాడు దరిద్రుడు కాడు. ఎందుకంటే సాధారణంగా మెలకువ వచ్చేస్తే అతడు నిద్రపోతు కానివాడు ఎర్లీగా మెలుకుంటాడు. మెలుకున్నప్పుడు ఆటోమేటిక్గా టైం పెరుగుతుంది అతనికి. అట్లా కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి తప్ప ఏ అసౌకర్యాలు తప్పించుకోవటం. తర్వాత ఇతరులకు అసౌకర్యం లేకుండా కొన్ని కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తూ వచ్చారు. కనుక వాటిని ఒక పేరు పెట్టి వాస్తు అని పెట్టి దాని క్రైస్తవులు బైబిల్లోనే ఉందని పాటించడం ప్రారంభిస్తే అది అవివేకమే అవుతుంది. అమెరికాలో లేదు, ఇది రష్యాలో లేదు, చైనాలో లేదు, ప్రపంచంలో ఎక్కడా కనపడదు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికే వ్యక్తుల యొక్క బలహీనతను బట్టి కొందరు చేసినటువంటి పనిగా నేను భావిస్తాను. ఒకవేళ ఈ వ్యాఖ్యానం మీకు నచ్చకపోతే మంచిదే, మీరు బైబిల్లో వాస్తుందని చెప్పడానికి నేను అంగీకరించను. తదుపరి, మరియు అతడు స్తంభములు గల ఒక మంటపాన్ని కట్టించాడు. ఇట్స్ టెంపుల్ రిలేటెడ్ ఇది. పైన ప్యాలెస్ నిర్మాణం, ఇది టెంపుల్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్. చూడండి, ఆ మంటపం పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మంటపం వాటి ఎదుట ఉంది. స్తంభాలు లావగల దూరాలు వాటి ఎదుట ఉన్నాయి. తరువాత తాను తీర్పు తీర్చ కూర్చున్నట్టుగా అధికార మంటపాన్ని కట్టించుకున్నాడు. ఇది మరొక కన్స్ట్రక్షన్. మంటపం దగ్గర అధికార మంటపాన్ని కట్టించాడు. అధికార మంటపం తను కూర్చొని తీర్పు తీర్చడం కోసం ఒక స్పెషల్ ప్లేస్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దాని నట్టిల్లు మొదలుకొని దేవదారు కర్రతో కప్పాడు. లోపల ఆవరణం తన నివాసపు ఇంటిని కూడా ఆ విధంగానే కట్టించాడు. లోపల ఆవరణంలో తన నివాసపు ఇంటి అంటే ప్యాలెస్ను, పర్సనల్ లివింగ్ ప్లేస్ను కట్టించుకున్నాడు. సొలొమోను తనకు వివాహమైన ఫరో కుమార్తెకి మంటపం వంటి ఒక నగరును కట్టాడు. అంటే ఆవిడకు సంబంధించిన నగరును అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఆవిడకి సంబంధించినటువంటి వర్కర్స్ అందరికీ కలిపి ఒక ప్రత్యేకమైన టౌన్షిప్ లాగా కట్టించాడు. ఈ కట్టడాలన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపట వెలుపట వాటి పరిమాణ ప్రకారం తొలవబడినటివి, రంపముల చేత కోయబడినటివి, మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడ్డాయి. ఆ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలుపల భాగం కూడా ఉన్నాయి. దాని పునాది 10 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడ్డాయి. చూడండి, 10 మూరలు 8 మూరలు కైవారి అంటే ఎంతంత బలమైనటువంటి పిల్లర్స్గా వీటిని నిలబెట్టాడు. దాని లాంగివిటీ ఇక్కడ మనం చూడాలి.
ఇవాళ మనం టాప్ స్ట్రక్చర్గా భావించేది గృహ సముదాయాల్లో 18 అంగుళాలు లేదా 24 అంగుళాల 24, 12 ఉండేటట్లుగా స్లాబ్స్ కొరకు వెళ్లే ముందు పిల్లర్స్ నిలబెడుతూ ఉంటారు, కాంక్రీట్ పిల్లర్స్. ఇక్కడ అలా కాదు, 10 మూరలు 8 మూరలు వెడల్పు పొడుగులతో పిల్లర్స్గా నిలబెట్టడానికి రాళ్లను నుంచోబెట్టాడు. ఇక అది బద్దలయ్యేది లేదు. ఎర్త్ క్వేక్స్ కూడా ఏమి చెయ్యవు అనమాట. అంతటి స్ట్రాంగెస్ట్ టౌన్షిప్ ఫరో కుమార్తె తన భార్య అయిన ఆమె కొరకు సొలొమోన్ గారు నిర్మాణం చేశాడు. పైతట్టు పరిమాణ క్రమంగా చెక్కబడిన వెలగల రాళ్ళు, దేవదారు కర్రలు కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూ 3 వరుసలు చెక్కిన రాళ్ళు, దాని వరుస దేవదారు దూలములు కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతిగానే ఆ మందిరపు మంటపం కూడా కట్టబడింది. మందిరపు ఆవరణం అంటే ఒక స్పెషల్ ప్లేస్ మందిరం చుట్టూతో ఏర్పాటు చేయబడేది. ఎందుకంటే మోషే కాలంలోనే ప్రత్యక్ష గుడారం చుట్టూతో నిలబడేటువంటి 12 ట్రైబ్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. 4 పక్కల కూడాను ఏ విధంగా అహరోను ఒక ప్రక్కన, అతని కుమారులు మెరారీలు, కహాతీయులు వీళ్ళన్నారు చూశారు, వారి యొక్క సన్స్ ఏ విధంగా నిలబడాలి, వాళ్ళు వెనకాల ఏ ట్రైబ్స్ నిలబడాలి, ఆ కన్స్ట్రక్షన్ విధానం అంతటి చుట్టూతా కూడా ఇజ్రాయేలు గోత్రాలు నిలబడే స్థానం ఏర్పాటాయి. అదేవిధంగా ఇక్కడ కూడాను వారు నిలుచుంటానికి అనుకూలమైనటువంటి విధానంలో కడుతూ వచ్చాడు. యెహోవా మందిరంలో ఆవరణం కట్టబడింది, ఆ రీతిగా మంటపం కూడా కట్టబడింది. ఆవరణంలో ఉన్న స్థలం ఇజ్రాయేలు గోత్ర ప్రజలు నిలబడటం కోసం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖాళీ స్థలంలో నిలబడాలి వాళ్ళు, దాని నిమిత్తం ఏర్పాటు చేయబడింది. ఇక 13వ అధ్యాయం దగ్గర నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువుల యొక్క ఏర్పాటు. సముద్రం అని రాశాడు ఇక్కడ, మెల్టన్ సీ అని ఉంది. దాన్ని అది ఒక అమరిక, ఒక 12 గుర్రాలు మోస్తున్నట్లుగా చేయబడిన ఒక మెటల్ పాత్ర, దాన్ని సముద్రం అని రాశాడు తెలుగు బైబిల్లో. సముద్రం అంటే నీళ్లతో నిండిన అరేబియా సముద్రం అనుకున్నారు, అది కాదు. మీరు ఇంటర్నెట్లో మెల్టన్ సీ లేదా 1 Kings 7th chapter 23rd verse సి అని కొడితే దీని యొక్క పిక్చర్స్ అందులో చాలా చక్కగా చిత్రకారులు వేసిన ఒక 4 రకాల దృశ్యాలు నేను చూశాను. 12 గుర్రాలు మోస్తున్నటువంటి ఒక స్పెషల్ బౌల్, దాన్ని మెల్టన్ సీ అని రాశాడు. దాన్నే తెలుగు బైబిల్లో సముద్రం అని అన్నాడు. అర్థం కాకపోతే ఇబ్బంది కనుక ఇదొక లోహముతో కూడిన స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ దాని మీద నుంచునేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఒక వేదికను ఉన్నట్టుగా చూస్తాం. ఇవాళ కూడా మనం ప్లాట్ఫామ్స్ వేస్తూ ఉంటాం ప్రజల మధ్య, వాటి మీద నాయకులు నిలబడుతుంటారు చూసారు, ఇది ఒక ప్లాట్ఫామ్. కనుక దీన్ని ప్రత్యేకంగా చేస్తూ వచ్చాడు. అంటే అతని యొక్క క్రియేటివిటీ చూడండి, సొలొమోన్ గారి యొక్క క్రియేటివిటీ భిన్నంగా ఉంటుంది. 12 గుర్రాలు మోస్తున్నట్టుగా ఉన్నాయంటే ఇట్స్ ఏ మూవింగ్ ప్లాట్ఫామ్ టైప్ ఫీలింగ్ కలగటానికి. వాస్తవంగా అదేం మూవ్ అయ్యేది కాదు, ఒక చోట ఉండేది. కానీ ఆ ఐడియాలజీ, ఆ క్రియేటివిటీ ఏమిటంటే దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ వేదిక ప్రజలను చేరేటువంటి వేదికగా, తర్వాత అనేక మందికి అది అప్లై అయ్యేటువంటి వేదికగా, దాని మీద ఉన్నటువంటి అధికారం అటువంటి విస్తృత పరిధిని సూచించేటువంటిదిగా కట్టబడినటువంటి మెల్టన్ సీగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సొలొమోను తన నగరును కట్టించిన విధానంలో మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాం. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. ఇత్తడితో చేయు సమస్త పనులలో బహు చమత్కారపు పనివాడై ఉండెను.
అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. చూడండి, ఇక్కడ హీరామును గూర్చినటువంటి కొన్ని విషయాలు చెప్పాలి. హీరాము తల్లి నఫ్తాలి గోత్రం, తండ్రి తూరు పట్టణం వాడు. తూరు పట్టణం వాడు అన్నాడు, ఏ గోత్రం వాడో రాయలేదు. తూరు జెంటైల్ ల్యాండ్ కాబట్టి నఫ్తాలి గోత్రపు స్త్రీ జెంటైల్ పర్సనాలిటీని ఇంటర్ క్యాస్ట్ వివాహం అయి ఉండాలి ఆ దినాల్లో. అట్లాంటి వారు ఉన్నారు. ఇంటర్ రిలీజియన్ ఉన్నారు, ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజెస్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సొలొమోను గారు ఇజ్రాయేల్ దేశస్థుడు. ఫరో కుమార్తెను ఈజిప్ట్ కుమార్తెను చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఇవి. కనుక ఇంకా మన బైబిల్ గ్రంథంలో ఇట్లాంటివి చూస్తాం. ఇంటర్ రేషియల్, ఒక జాతి వారు వేరొక జాతి వారిని చేసుకున్నవి కూడా ఉన్నాయి. కనుక ఈ వ్యక్తి స్పెషల్ మెరిటెడ్ ఫెలో. హీరాము తూరు దేశం నుంచి పిలిపించబడ్డాడు. అతని యొక్క గొప్పతనం ఏమిటంటే ఇత్తడి పనులలో ఎక్స్పర్ట్. పనిలో నిపుణత గల వానిని చూచితివా, వాడు రాజుల చెత్త కూర్చుండును అని రాయబడింది. చూడండి, మీరు ఎప్పుడైతే మీ సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అవుతారో మీరు ఘనత పొందుతారు. గ్రహిస్తున్నారా? ఆర్ఆర్కే మూర్తి నాయన గారు ప్రభువునందు నిద్రించారు, ప్రస్తుతం లేరు వారు. ఆయన బైబిల్లో ఒక గని, టాప్ ఎక్స్పర్ట్ ఇన్ బైబిల్. బైబిల్ డాక్ట్రిన్స్లో కానీ బైబిల్ ఎక్స్ప్లనేషన్లో కానీ ఈ తరంలో పేరుగాంచిన వారు రాష్ట్రంలో ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన విశేషంగా అనేక మంది గనుల మధ్య కనపరచబడ్డాడు. అలాగే ఏ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్కు ఘనత దొరుకుతుంది. మెడికల్ ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్ట్స్, ఎవరి శాఖలో వారు నిపుణతలో మాస్టర్షిప్ చేసి ఉన్నవారికి ఆధిక్యతలు ఉన్నాయి. కనుక బిడ్డలను ఎక్స్పర్ట్నెస్ సైడ్ మీరు వారిని అభివృద్ధి చేయాలి. విధవరాలు కుమార్తె, తండ్రి లేనివాడు అయినప్పటికీ రాజుల చేత పిలుపు పొందుకున్నాడు. రాజుల చేత పిలుపు, ఆహ్వానం అందుకుంటున్నాడు. రాజుల ఆహ్వానం పంపిస్తున్నారు. సాధారణ రాజు కాదు, విశ్వంలో జ్ఞానం గల రాజు. సొలొమోను జ్ఞానవంతుడై ఉండి నిపుణత కలిగిన వారిని పిలిపించుకుంటున్నాడు. చూడండి, మనమైతే అట్లా కాదు, నేను చెప్తాను మీరు చేసేయండి అంటాం. దానిలో ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ స్కిల్డ్ వర్కర్ కోసం వెళుతున్నాడు సొలొమోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిపుణత కలిగి ఉండేటట్లుగా విద్యాభ్యాసం వ్యక్తికి ఘనతను కలిగిస్తుంది. ఇది వాస్తవం. దానితో పాటు క్యారెక్టర్ ఉండాలి. ఇతడిని బుద్ధిమంతుడు అని రాశాడు. చాలా ఎక్స్పర్ట్నెస్ ఉండి క్యారెక్టర్ లేకపోతే వాడిని ఎవరు నమ్మరు. చాలా మంచి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక ఏసీ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, లేదా ఒక కూలర్ కానీ ఏదో రిపేర్ చేయటానికి, హోమ్ మేడ్స్ రిపేర్ చేయటం కోసం పిలుస్తాం. అతనికి ఉన్నటువంటి నిపుణత చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ బుద్ధి లేనివాడైతే, ఆ వస్తువులు తీసుకొని పారిపోవటం, అమ్మేసుకోవటం చేసేవాడైతే ఎవరైనా పిలుస్తారా? అతని ఎక్స్పర్ట్నెస్కు విలువ లేకుండా పోతుంది. కనుక నిపుణత ఒకటే కాదు, పనిలో నిపుణతే కాదు, హృదయంలో బుద్ధి కూడా కావాలి. మాట మీద నిలబడే పద్ధతి. మా దగ్గర ఒక సోదరుడు పనిచేస్తున్నాడు, ఎక్స్పర్ట్ ఇన్ కంప్యూటర్స్ వర్క్. అలాంటి వారు ఇంతకుముందు పనిచేశారు, కొందరు మానేసినారు. వారిలో బుద్ధి లోపించింది. ఇతను బుద్ధి కలిగిన వాడు, క్యారెక్టర్ ఉంది, మరియు ఎక్స్పర్ట్నెస్ ఉంది. అప్పుడే పనికి పనిచేస్తాడు. అలాంటి వాడిని సెలెక్ట్ చేయాలి. కనుక సొలొమోను పని చేయటానికి హీరామును పిలవండి అన్నాడు. హీరాము విధవరాల కుమారుడు అవ్వచ్చు గాక, వేరే దేశంలో నివాసం ఉండొచ్చు గాక, కానీ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ హిజ్ వర్క్. తన పనిలో తాను నిపుణత కలిగిన వాడు. చదువుకుందాం, చూడండి. పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధివంతుడు. పూర్ణ ప్రజ్ఞ,
పర్ఫెక్ట్నెస్ ఉంది, ఇతనికి ఉన్నటువంటి ప్రొఫెషన్లో పర్ఫెక్ట్నెస్ ఉంది. చమత్కారపు పనివాడు, చూడండి, క్రియేటివిటీ ఉంది. ఇంకేమిటి కావాల్సింది? ఏ స్కూల్లో చదువుకున్నాడు ఈయన? అభ్యాసం చేసి సాధించాడు. క్రియేటివిటీ ఉంది. అతడు వచ్చి సొలొమోనుకు కావాల్సిన పనంతా చేసిచ్చాడు. సోదరుడా, సోదరు, కనుక విద్యకు, టాలెంట్కు ఉన్నటువంటి ఘనత, ఆపర్చునిటీస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదో రకంగా బతికేస్తాం మనం అని అనుకోవటానికి వీల్లేదు. ఘనంగా బతకాలి అనుకున్నవాడు జీవితంలో సిద్ధపడాల్సిందే. విలువలు కలిగి సిద్ధపడాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేశాడో పని వివరణ చెబుతున్నాడు. 15వ వచనం నుండి చదువుతున్నాడు. ఎట్లనగా అతడు 2 ఇత్తడి స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల నిడివి కలిగినటువంటిది, ఒక్కొక్కటి 12 మూరల కైవార్యము కలిగినటువంటిది. సర్ఫేస్ 12 మూరల కైవార్, ఎంతెంత ఎత్తైనవి చూడండి. మీరు ఎప్పుడైనా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ రోడ్ మీదకి హైదరాబాద్ రూట్ వెళ్తుంటే 2 ప్రత్యేకమైన చిమ్నీలు కనపడతాయి VTPSలో. వాటి కైవార్యం చాలా పెద్దది. ఇంచుమించు అట్లాంటి ఉన్నతమైనటువంటి పిల్లర్స్ అన్నమాట హీరాము తయారు చేసింది. స్పెషల్లీ అట్రాక్టెడ్ బై పీపుల్. స్ట్రెంగ్తన్ చేయడానికి ఇత్తడి పిల్లర్స్ తయారు చేస్తున్నాడు. ఒక్కొక్క స్తంభం వివరం ఇచ్చాడు. మరియు స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో 2 పీటలు పోశాడు. స్లాబ్స్ లాంటివి 2 ఇత్తడితోనే పోశాడు. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. స్తంభాల మీద పీటలకు అల్లికల వంటి పని గొలుసుల పని దండలు చేయబడ్డాయి. అవి పీటకు 7 ఉన్నాయి. ఇలాగన అతడు స్తంభాల మీద చేసిన పీటల కప్పడాన్ని చుట్టూ అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లు దానితో చేశాడు. ఇవన్నీ కూడా ఇత్తడితో చేస్తున్న నగిషీ పనులు అన్నమాట. దానిమ్మ పండు అన్నప్పుడు ఆ షేప్తో చేస్తున్నటువంటి నగిషీ పని. ఆ ప్రకారం 2వ పీట కూడా చేశాడు. మరియు స్తంభాల మీద 2 పీటలకు 4 మూరల మట్టుకు తామర పుష్పాల వంటి పని. స్కిల్ మారుతుంది చూడండి. దానిమ్మ పండ్ల వంటివి కొన్ని అయితే తామర పుష్పాలు లాంటి, లోటస్ అంటారు చూశారు, అది ఆ షేప్లో కొన్ని చేశాడు. మరియు 2 స్తంభాల మీద పీటల మీద అల్లిక పనిగా ఉబ్బెత్తుగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసగా చుట్టూ నిర్మాణం చేశాడు. చుట్టూతా కూడా వాటికి ఒక బార్డర్గా 200 ఇత్తడితో దానిమ్మ పండ్ల షేప్ను ఏకండంలో చెక్కి ఏర్పాటు చేశాడు. ఈ స్తంభాలు అతని పరిశుద్ధ స్థల మండపంలో ఎత్తించాడు. కుడి పార్శ్వపు స్తంభం దానికి యాకీన్ అని పేరు పెట్టాడు. ఎడమ పార్శ్వపు స్తంభానికి బోయేజ్ అని పేరు పెట్టాడు. నాగార్జున సాగర్కి 2 కాలువలకి జవహర్లాల్ నెహ్రూ గారు, శాస్త్రి గారి పేరు పెట్టినట్టుగా చూడండి. నామకరణం చేయటం అనేది ఏమిటి అంటే ఒక ప్రత్యేకతను సూచిస్తోంది. చూడండి, ఇప్పటికీ కొన్ని భవనాలకు కొందరు పేర్లు పెడుతూ ఉంటాం. ఎందుకంటే దానికి మరింత గుర్తింపు రావటానికి, వారిని గౌరవించడానికి. అట్లా జరిగింది ఇక్కడ కూడా. ఈ స్తంభాల మీద తామర పుష్పాల వంటి పని ఉంది. ఇలాగన స్తంభముల యొక్క పని సమాప్తం అయిపోయింది. 23వ వచనం నుంచి మరియు అనేది మరొకటి, మోల్టన్ సీ. నేను గత దినం కూడా చెప్పాను. మీరు ఇంటర్నెట్లో 1 Kings 7th chapter 23rd verse మోల్టన్ సీ అని టైప్ చేసి చూడండి, కొన్ని పిక్చర్స్ వస్తాయి. వాటిలో 12 గుర్రాలు మోస్తున్నట్లుగా ఒక ఇత్తడి ప్లాట్ఫామ్, ఒక గిన్నె వంటిది తయారు చేశాడు. అది ఒక ప్లాట్ఫామ్. వాస్తవంగా దాన్ని సముద్రం అని పిలిచాడు ఇక్కడ, అంతేగాని నీటితో నిండున్నటువంటిది కాదు అది. మరియు పోత పనితో సముద్రాన్ని చేశాడు. అది ఆ తట్టు పై అంచు మొదలుకొని ఈ తట్టు అంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తు గలది, గుండ్రంగా ఉంది. దాని కైవారం 30 మూరలు. దాని పై అంచుకు కింద చుట్టూ గుబ్బలు ఉన్నాయి. చుట్టూ ఆవరించి, ఆ గుబ్బలు సముద్రం చుట్టూ ఆవరించి ఉన్నాయి.
అది పోతబోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలు పోతబోయబడి ఉన్నాయి. అది బెత్తడు దళసరి గలదై ఉన్నది. దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉన్నది. అది 9 గరిసెలు పడుతుంది. కనుక దాని యొక్క ప్రత్యేకమైనటువంటి గరిసెలు నీటిని సూచిస్తూ ఉన్నాయి. మరియు ఇత్తడి 10 స్తంభాలు 10 చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉంది. ఈ స్తంభముల పని రీతి ఎట్లుందంటే, వాటికి ప్రక్కన పలకలు ఉన్నాయి. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉన్నాయి. ఆ జవల మధ్య ప్రక్క పలకల మీద సింహములు, ఎడ్లు, కెరూబులు ఉన్నాయి. మరియు జవల మీద అలాగుండెను. సింహముల కింద, ఎడ్ల కింద వేలాడు దండల వంటి పనికులు ఉంది. ఇవన్నీ కూడా ఆకారాలు వాడుకున్నాడు. వాటి శ్రేష్టతను తెలియచేయటానికి సింహంతో కూడినటువంటి సింహాసనాలను మనం చాలా చూస్తాం. పోతబోసినటువంటి సింహాసనాలు కూడా ఈ మధ్యన కూడా చాలా మంది ఈ కాలంలో కూడా వాటిని వినియోగిస్తున్నారు. అది రాజసాన్ని సూచించేటువంటిదిగా మనం అర్థం చేసుకుంటాం. మరియు ప్రతి స్తంభానికి 4 ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు కలిగి ఉన్నాయి. అంటే మూవబుల్ అన్నమాట అవి. దాని 4 మూలల దిమ్మలున్నాయి. ఆ దిమ్మలు తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గర పోతబోయబడింది. మరియు దాని మూతి పైపీట మీద ఉన్న 2 మీదను 3 నిడివి కలిగి ఉన్నది. అయితే ఆ మూతి క్రింది స్తంభం పని చొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి కలిగినది. మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రనివి కాక చచ్చౌకముగా ఉన్నవి. 4 స్క్వేర్గా ఉంది, చచ్చౌకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల క్రింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాలకు ఇరుసులు స్తంభాలతో అతకబడి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం 3.5 నిడివి కలిగిందై ఉంది. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. ఇదంతా కూడా అతని యొక్క రాజ్యం యొక్క వైభవాన్ని సూచిస్తూ చేసినటువంటి క్రియేటివ్ వర్క్ అన్నమాట. ఒక్కొక్క స్తంభం 4 మూలల 4 దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలు స్తంభం ఏకాండంగా ఉంది. మరియు స్తంభము పైన చుట్టూ జానడెత్తు గల గుండ్రని బొద్దు కలిగి ఉంది, బార్డర్ ఉందన్నమాట. దాని జవల పలకల మీద, దాని ప్రక్కల పలకల మీద అతని కెరూబులను, సింహాలను, తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి దాని చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఇక్కడ వుడెను కాదు వాడింది, ఇత్తడనే వాడాడు. కానీ ఒక ట్రీ ఆకారంలో దీన్ని చెక్కాడు. తరువాత ప్రతి తొట్టి 720 తూములు పట్టేటట్లుగా 10 ఇత్తడి తొట్లు చేశాడు. ఒక్కొక్క తొట్టి 4 మూరలు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడింది. మందిరపు కుడిపార్శ్వమున 5 స్తంభములు, మందిరము యొక్క ఎడవ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణముకు ఎదురుగా తూర్పు తట్టుకు మందిరము యొక్క కుడిపార్శ్వమున ఉంచాడు. మందిరము యొక్క కుడిపార్శ్వమున సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టుగా మందిరములో ఈ ప్రత్యేక మల్టన్ సీ అంటే ఒక ప్రత్యేకమైన అమరిక చేత ఇత్తడితో చేసిన నిర్మాణం చేసిన ఈ నీటిని నింపే వసతితో ఉన్నటువంటి ఒక ప్రత్యేక అమరికను ఏర్పాటు చేశాడు. ఈ ప్రకారం హీరాము రాజు అయిన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరం పనంతా ముగించాడు. క్రియేటివిటీలో ప్లాన్ సొలొమోను ఇస్తూ వచ్చాడు. వాటిని నిర్మాణం కంప్లీషన్ హీరాము చేస్తున్నాడు. 2 స్తంభములు, ఆ 2 స్తంభముల మీద ఉన్న పైపీటల పళ్ళెలను, ఆ స్తంభముల పైపీటల పళ్ళెముల పైన కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభాల మీద పైపీటల 2 పళ్ళెలను కప్పిన అల్లిక యొక్కటి 2 వరుసల చొప్పున 2 అల్లికలకు 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభాలను, 10 స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రం కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటి సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఒక స్పెషల్ అట్రాక్షన్తో ఉన్నటువంటి ఇది కనిపిస్తుంది. మనం పరలోకపు నమూనా ప్రకటన గ్రంథంలో చూసిన స్ఫటికపు సముద్రం చూసామంటారు, చూశారు. ఆ నమూనాలో దీన్ని చేస్తూ వచ్చాడనమాట. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడివై ఉండెను. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఇవన్నీ మెరుగు పెట్టిన ఇత్తడి, తలతలలాడుతున్నటువంటిది, మెరుస్తున్నటువంటిది అన్నమాట.
యోర్ధాను మైదానమందు సుక్కోతునకును సారిత్రుని మధ్య జిగట భూమి గందు రాజు వాటిని పోత పోయించెను. అయితే ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసి. ఎత్తు చూచుట అంటే వెయిట్ వేయటం ఆపేశాడు. ఇత్తడి అక్కడికి రాలేదంటే అసలు వెయిటే లెక్క లేకుండా అయిపోయింది. విస్తారమైనటువంటి బరువు అయిపోయాయి. అవి కౌంట్ చేయటం ఆపేశారు. భూమి మట్టి ఉంది, మట్టికి ఎంతని వెయిట్ వేస్తాం మనం, రాళ్ళకి ఎంతని వెయిట్ వేస్తాం. అదే ఇనుమైతే వెయిట్ టన్స్లో తీసుకుంటాం, గోల్డ్ అయితే తులాల్లో బరువు లెక్కెట్టుకుంటాం, వెండి అయితే కిలోల్లో లెక్కెడతాం. మరి మట్టిని తీసుకుని ఎందులో లెక్కేస్తాం? లెక్కేయం కదా, పెద్ద విలువ ఇవ్వం దానికి. అలాగే ఆ దినాల్లో ఇత్తడిని గురించి వారు లెక్కించాల్సి వచ్చినప్పుడు మానేశారు, వెయిట్ వేయటం మానేశారు. ఇత్తడి యొక్క ఎత్తు ఎంత అయిందో తెలియలేదు, అందుకని అంటే అంత విస్తారంగా వాడారన్నమాట. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణాలను కూడా చేయించాడు. ఎలాగంటే బంగారపు బలిపీఠం, సముఖపు రొట్టెల నుంచి బంగారపు బల్లలు. చూడండి, సముఖపు రొట్టెలు ఉంచడానికి బంగారపు బల్లలు చేపించాడు. అయితే ఇది బంగారపు బల్ల ఒరిజినల్గా ఓల్డ్ టెస్టమెంట్లో ఈ సముఖపు రొట్టెలు ఉంచడం కొరకైన చెక్క బల్ల వాడారు. సొలొమోను గారు వచ్చాడు బంగారం వాడుతున్నాడు. గర్భాలయము ముందర కుడిపార్శ్వమున 5, ఎడమ పార్శ్వమున 5, 10 బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదలను కారులు అంటే ఫైర్ క్యారియర్స్ అన్నమాట, నిప్పులు పట్టుకుపోయి, మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూప కలశాలు, అంతర్మందిరము, అతి పరిశుద్ధ స్థలం యొక్క తలుపులకు, మందిరము, ఆలయ తలుపులకు బంగారు బందెలు, వీటన్నింటినీ చేయించాడు. ఆ ప్రకారం రాజైన సొలొమోను యెహోవా మందిరము చేసిన పనంతయు సమాప్తమాయను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారాన్ని ఉపకరణం తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచిన. మందిరపు ఖజానా, రాజు ఖజానా కాదు, అది దేవుని మందిరం యొక్క ఆస్తిని దేవుని మందిరం కొరకే ప్రత్యేకించి ఏర్పాటు చేయటం ఇందులో ఒక విశిష్టతగా మనం చెప్పుకోవాలి. కనుక 7వ అధ్యాయం ముగించడానికి నేను కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే దీని వివరణ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఆ అధ్యాయం చదివి ఉంటే అర్థమై చేసుకొని కొంత ఉపయుక్తంగా ఉండేది. చూడండి, సొలొమోను యొక్క మందిరం ఎంత వైభవంతో కూడిందో అర్థం చేసుకోవటానికి ఇంత వివరణ రాశాడండి. సొలొమోను జ్ఞానం, సొలొమోను యొక్క టీం వర్క్, సొలొమోను వినియోగించినటువంటి వర్కర్స్ యొక్క ఎక్స్పర్ట్నెస్, మరియు దేవుని పనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. దావీదు గారి హృదయ వాంఛ అండి, దేవుని మందిరం కట్టాలనేటువంటిది దావీదు గారి హృదయ వాంఛ. ఆ హృదయ వాంఛ తాను తీర్చుకోవటానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే దావీదు చేతులు మానవ రక్తాన్ని చిందించాయి, చాలా మందిని చంపాడు దావీదు. అందుకనే రక్తం వలికించిన చేతులతో మందిరం కట్టడం దేవునికి ఇష్టం లేదు. అతని గర్భవాసాన్ని అనుగ్రహించిన సొలొమోను అనేటువంటి కుమారు యెదీద్యా, సొలొమోను అనేది సమాధానకర్త కాబట్టి ఆ పేరు పెట్టారు. ఆయన ఈ మందిరాన్ని ఎంత గొప్పగా నిర్మాణం చేశాడు, ఎంత గొప్పగా నిర్మాణం అంటే దేవుని వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంత ఉత్కృష్టతని ఇచ్చాడు తన స్థాయిలో. మనం దేవునికి వేల కొలది, కోట్ల కొలది స్తోత్రాలు అంటాం, అంతకంటే ఎక్కువ లెక్కలు రావు మనకి. కోట్లాను కొలది అని అంటాం, ఇంకా అంతకంటే మనకు తెలియదు. ఇంకా పైన ఎంత నెంబర్ చెప్పాలనేది ఇన్ఫినిట్ నెంబర్స్ మనకు తెలియదు. అనంతమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని జ్ఞానం ఎదుట, దేవుని శక్తిని ఎదుట, దేవుని యొక్క మహిమ ఎదుట మనం చేసేవి అల్పమైనవి, తల వెంట్రుక కంటే తక్కువ. ఆకాశం అంతా ఆయన ఉంటే సూది మనంతా కూడా మనం ఆయన ఘనతను ఎగ్జాల్ట్ చేయట్లేదు. ప్రభావంగా మనం స్తుతించలేమేమో, ప్రభావంగా మనం వివరించలేమేమో. ఆకాశ వైశాల్యం ఎక్కడ, సూది మనంత స్థలం ఎక్కడ? ఆ సూది మనే ఉత్కృష్టతతో కూడిన వివరణ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి, దేవుని గురించి రాస్తున్నప్పుడు చివరి అధ్యాయం చివరి పదాల్లో ఆయన చేసిన కార్యాల గురించి రాయటానికి ఈ లోకం చాలదంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన గురించి రాయటానికి ఏం సరిపోతుంది మానవ జ్ఞానం? ఒక భక్తుడు సముద్రాన్ని ఇంకుగా, చెట్లన్నీ కళాలుగా వేసి ఆయన ప్రేమను గురించి రాసిన చాలదన్నాడు. అంటే దాని ఔన్నత్యాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నం అన్నమాట.
కనుక సొలొమోను ఆ మందిరం తాను ప్రతిష్ఠించేప్పుడు తానే ఒప్పుకున్నాడు, దేవా ఇది నేను మానవుల రీత్యా గొప్పగా నేను భావిస్తున్నాను, కానీ మీ స్థాయిలో చూస్తే ఇది అసలు అల్పం అన్నాడు. అసలు నువ్వు ఇందులో ఎందుకు నివాసం ఉంటావు? మహాకాశాలు నిన్ను పట్టజాలో, నీ యందు మేము చెల్లిస్తున్నాం, విశ్వమంతా నీలో చెల్లిస్తోంది, అటువంటి నీకు నేను కట్టే మందిరం ఎంత, అందులో నిన్ను ఉండమని పిలవటం ఎంత? ఈ రోజున మనం అతిపెద్ద మందిరాలు కట్టుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం. వింటున్నారా? మనం ఘనతగా చెప్పుకుంటున్నాం తప్పదు, ఆయన స్థాయికి ఏ పాటిది? యోహాను రాసిన మాట, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవగాని వాటిని వివరించి వ్రాసిన అట్టు వ్రాయబడిన గ్రంథాలకు భూలోకమైన చాలదని నాకు తోస్తుంది అన్నాడు. నాకు అన్నాడు, దేవుని వాక్యంగా చెప్పలేదు, ఇది నాకు, నా స్టేట్మెంట్ అంటున్నాడు యోహాను గారు. నాకేమంత వస్తుందంటే యేసు చేసిన అద్భుతాలు పుస్తకాలు రాస్తే భూలోకం పట్టదు అన్నాడు. ఎంతకాలంలో? 3.5 సంవత్సరాలు. ఒక్కొక్కడు బ్యాక్గ్రౌండ్ చరిత్ర రాస్తూ పోతే, ఒక్కొక్క అద్భుతం పొందిన వాడు బ్యాక్గ్రౌండ్ చరిత్ర, వ్యాధి వివరణ, బాధలు రాస్తూ పోతే, సాక్ష్యాలు రాస్తూ పోతే భూమి పట్టదన్నాడు. కనుక అట్టి గొప్ప దేవుని కొరకు మందిరాన్ని నిర్మాణం చేసి ఒక ఔన్నత్యాన్ని సమాజంలో నెలకొల్పాడు. అన్ని జనులు కూడా సొలొమోను నిర్మాణం చేసిన మందిరాన్ని వీక్షించినప్పుడు చాలా ఘనంగా భావించారు. ఆ దినాల్లో అట్లాంటి కన్స్ట్రక్షన్ ఏమిటండి? సాధారణ విషయం కాదు, అది అసాధారణమైన అచీవ్మెంట్. అది చూడండి, మనం మన దినాల్లో కొన్ని అచీవ్మెంట్స్ చూసినప్పుడు ఒక అవార్డెడ్ పర్సనాలిటీస్ని మనం చూస్తాం, సెలబ్రిటీస్ని, చాలా గొప్ప విషయాలు అచీవ్ చేశారు అని. సొలొమోను అట్లాంటి అచీవ్మెంట్. ఒక కన్స్ట్రక్షన్ చేశాడు, నగరును కట్టాడు, ప్యాలెస్ కట్టాడు, మందిరాన్ని కట్టాడు. 20 సంవత్సరాలు అతని జీవితంలో, అతని యొక్క పరిపాలనలో ఈ కన్స్ట్రక్షన్స్కే వెచ్చించాడు. కారణం ఏంటంటే అతని కాలంలో యుద్ధాలు లేవు, అతని కాలంలో శత్రువులు ఆ దేశాల వైపు కన్నెత్తి చూడటానికి భయపడ్డారు. దేవుని బిడ్డలకు ఆధిక్యత ఏంటో తెలుసా? ప్రభువు వారి హృదయాల్లో ఉంటాడు కనుక వారి వైపు కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి వస్తుంది. పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు సాధారణమైన సేవకుల వైపు కన్నెత్తి చూసి కీడు చేయటానికి భయపడిన పరిస్థితులు నేను చూశాను. ఎందుకంటే దేవుడు వారి పక్షం అన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు రోమాపత్రిక 8:37. కనుక మనకు విరోధి ఎవడు? దేవుని పిల్లలను దేవుడు రుజువు చేస్తాడు. కనుక పాత నిబంధనలో వైభవంతో రుజువు చేస్తే, క్రొత్త నిబంధనలో శ్రమానుభవాలతో రుజువు చేశాడు. సంఘాన్ని భౌతికంగా అభివృద్ధులు ఇచ్చి కాదు, ఆధ్యాత్మికంగా చెందిన అభివృద్ధి చేత క్రొత్త నిబంధనలో అభివృద్ధి చేశాడు. 2 పెద్ద దోనెల విస్తారమైన చేపలు ఒక జాలరి చేతికి దొరికితే, వలలు, దోనెలు, చేపలు కంప్లీట్గా 100% వదిలిపెట్టి యేసుప్రభు వెనకాల ఉట్టి చేతులు తెలిపాడు పేతురు గారు. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే అది. ఏ అభివృద్ధి కంటే కూడా ఈ అభివృద్ధి గొప్పది. పౌలు భక్తుడు సన్హెద్రిన్ సభ సభ్యుడు, సామాన్యమైన కాడు కాదు, పరిచయుడు. ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టినటువంటి వాడు, గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్న గొప్ప గనుడు, రోమన్ గవర్నమెంట్లో చాలా ఉన్నతమైన పదవి చేస్తున్నాడు. అట్లాంటి వాడు అన్నీ వదిలిపెట్టేశాడు, దేవుని కొరకు సమర్పించుకున్నాడు. అది ఒక గొప్ప సాక్ష్యంగా ఉంది కొత్త నిబంధనలో. కనుక పాత నిబంధనలో వైభవాన్ని సూచిస్తే, క్రొత్త నిబంధనలో దీనత్వం చేత ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు దేవుని కార్యాలని. ఎందుకంటే దైవ కుమారుడు మహిమను వదిలి నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు పశువుల తొట్టులో పండుకున్నాడు. మనం ఎవ్వరం మన బిడ్డల పశువుల తొట్టులో పడుకోబెట్టాం. పేదవాడైతే ఏదన్నా ఒక చీరను, మీరు చూడండి, ఉప్పర్లు పనికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద చీరను ఉయ్యాలుగా చేసి పడుకోబెడతాడు. ఒక క్లాత్తోనైనా క్రెడిల్ తయారు చేసుకుంటారు, కానీ పశువుల తొట్లు ఎవరు పడుకోబెడతారు? అంతగా తగ్గించుకున్నాడు. కనుక న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో ధనముతో కూడిన భౌతిక అభివృద్ధుల వైపు అసలు ఆలోచనలే లేవు. అది విషయమే కాదు, అది పాత నిబంధనలో జరిగింది. క్రొత్త నిబంధనలో క్యారెక్టర్లో నిపుణత,
క్యారెక్టర్లో కాంక్రీట్నెస్, క్యారెక్టర్లో హైఫై, ఉన్నతమైన క్యారెక్టర్ కావాలి. కనుక నీ శ్రమలలో నీ సాక్ష్యం, నీ దీనత్వం, నీ పేదరికంలో నీ దాతృత్వం, ఎక్స్ట్రాడినరీ లిబరల్ గివింగ్ ఇన్ యువర్ పావర్టీ, వాటిల్లోనండి క్రైస్తవం వచ్చింది. అంతేగాని అద్భుతాలు పొందటంలో, గొప్ప గొప్ప భవంతులు సాధించుకోవటంలో, ఉద్యోగాలు సాధించుకోవటంలో ఘనతను కాదు. హ్యూమన్ నీడ్స్ అన్ని దేవుడు తీరుస్తాడు. విశ్వాసులవి ప్రత్యేకంగా దేవుని బాధ్యత. వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు ఆలోచించాల్సింది ఇంకోటి ఉంది. దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. అది విశ్వాసం ఆలోచించాల్సినటువంటిది. ఇవాళ టీచింగ్స్ మారిపోయాయి. ప్రజలు కూడా అద్భుతాల వైపు, ఆకర్షణ వైపు పరిగెత్తున్న చెడ్డ దినాలు. కనుక యేసుక్రీస్తును వాక్యాన్ని అర్థం చేసుకోండి. క్రీస్తు కొరకు నువ్వు నిలబడతావా? సద్భక్తితో బ్రతక ఉద్దేశిస్తే ఖచ్చితంగా హింస పొందుతావు. సిద్ధపడాల్సిందే. ఆ హింస ఎక్కడి నుంచో రాదు. విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీలోంచి వస్తుంది. శత్రువు ఎక్కడో లేడు. టోబియా, సల్మనుటు ఆ ప్రాంతంలోనో యెరూషలేములోనో నెహెమ్యాకి ఎదురొచ్చారు. నేను మనవి చేస్తున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్రిస్టియానిటీ అండ్ ఇట్స్ వాల్యూస్. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 7వ అధ్యాయం మనం ముగించుకుందాం.